ఇల్లు అన్నాక ఇరుకులు ఉంటాయి, ఇల్లు అన్నాక కాస్త కొద్దో గొప్ప సమస్యలు వస్తాయి, ఇల్లు అన్న తర్వాత కొద్దో గొప్ప మనస్పర్ధలు వస్తాయి. అన్నదమ్ములకైనా, అక్కచెల్లెలకైనా, మరి భార్యాభర్తలకైనా, కుటుంబంలో ఉన్న వారికి అందరికీ ఏదో ఒక పరిస్థితులు వస్తాయి. కానీ సర్దుకుపోవాలి. ఇక్కడ ఈ చిన్న కోడలుగా ఉన్న రూతు ఆ మాట అత్తయ్య అట్లా అనకూడదు అని ప్రేమతో విన్నవించుకుంది. అన్నాదమ్ములైనా, అక్కా చెల్లెళ్ళైనా, తోటి కోడళ్ళైనా, లేకపోతే ఎవరైనా ప్రేమాభిమానాలతో, ప్రేమానురాగాలతో బ్రతకాలి. ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రేమానురాగాలు లేకపోతే, నా వైపు చూడాలి, ప్రేమానురాగాలు లేకపోతే మీరు ఎంతమంది ఉన్నా, ఒక్కళ్ళే ఉన్నా, ఇద్దరే ఉన్నా, ముగ్గురే ఉన్నా, మీ మధ్య దేవుని ప్రేమ లేకపోతే, ఒకరి కష్టాల్లో ఒకరు అర్థం చేసుకోకపోతే, ఇల్లు అన్నాక కాస్తో కోస్తో ఏదో ఒకటి ఉంటుంది, అనుమానం ఉంటుంది, ఆటంకాలు ఉంటాయి, ఆభరణాలు ఉంటాయి, తర్వాత పరువు ఉంటుంది, దానికో విలువ ఉంటుంది, దానికో లెక్క ఉంటుంది, దానికో పొజిషన్ ఉంటుంది. అన్నిటిల్లో అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చేద్దామా. ఈ రూతు నయోమిని అర్థం చేసుకుంది. ఏమని? ఇంకేమన్నదో చక్కని మాట నేను మీకు చూపెడతాను.